హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే పచ్చడి నిమ్మకాయ పచ్చడి అండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడానికి 10 నిమ్మకాయలు తీసుకోవాలండి, మీడియం సైజులో ఉన్నవి. వాటిని నీట్గా కడుక్కొని పొడి క్లాత్తోని తుడుచుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వాటిలో ఉన్న గింజల్ని కూడా తీసేసుకోవాలండి చాలా నీట్గా. ఈ పచ్చడిని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. ఇలా అన్నిటిని నీట్గా కట్ చేసుకొని అందులో ఉన్న గింజల్ని కూడా తీసేసుకోవాలి. నేను చూపించినట్లుగా ఇలా కట్ చేసుకోండి, మీకు సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ముందుగా కట్ చేసుకున్న నిమ్మకాయలలో పసుపు ఉప్పు కలిపి కలుపుకోవాలండి. ఒక బౌల్లో 4 పావుల ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత అందులో టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో ముందుగా కలిపి ఉంచుకున్న పసుపు ఉప్పు కలిపి ఉంచుకున్న నిమ్మకాయల్ని కూడా వేసి అందులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో మొత్తం కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. చూసారా ఎంత బాగా ఉడికాయో. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఆయిల్లో. 15 నిమిషాల తర్వాత చాలా బాగా వచ్చింది. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేశానండి, చల్లారనివ్వాలి. నిమ్మకాయ పచ్చడిలోకి 2 వెల్లిగడ్డలు తీసుకున్నాను. వాటిని మంచిగా పొట్టు తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించుకొని ఇలా మేము చూపించినట్లు దంచుకోవాలి. దంచుకున్న పొడిలోనే కారం కూడా వేసి దంచుకోవాలి. ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న ఎల్లిపాయల్ని కూడా ఆ కారంలో వేసి మంచిగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి. ముందుగా ఉడకబెట్టుకున్న నిమ్మకాయలు చల్లారిన తర్వాత ఈ ఎల్లిపాయ కారాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి నీట్గా. ఒకసారి ఉడికించుకున్న నిమ్మకాయల్ని చల్లారిన తర్వాతనే ఈ కారాన్ని కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకోవాలండి. చూసారు కదా ఇలా కలుపుకోవాలి. కారం సరిపోలేదండి, కొంచెం కారం వేసుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా ఒకసారి. ఇప్పుడు సరిపోయిందండి కారం, ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి తాలింపు చేసుకుందాము. మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు తీసుకోవాలి. ఒక బౌల్లో 1/2 ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తరువాతకి అందులో మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. తాలింపు మంచిగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాతకి నిమ్మకాయ పచ్చడిలో కలుపుకోవాలి. చల్లారిందండి, ఇప్పుడు నిమ్మకాయ పచ్చడిలో కలుపుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఒకసారి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.